పెట్రోల్ డీజిల్ ధరలను పెంచమని చెప్పిన కేంద్రం 5 రాష్ట్రాల్లో ఎన్నికలైన వెంటనే ధరలను పెంచడం ఎంతవరకు సమంజసమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో నిరసన చేపట్టారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సాకుగా చూపెట్టి ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ బీజేపీ నేతలు సైకిళ్ల మీద తిరుగుతూ మీడియాకు ఫోజులు ఇస్తున్నారే తప్ప ఆచరణలో కనిపించట్లేదని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెంపుదల వెంటనే డీజిల్ పైన పెట్రోల్ పైన రేట్లను పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిశారు. బేషరతుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచుతున్నాము భరించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అట్లనే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు సైకిళ్ళ మీద కొద్దిసేపు ప్రయాణం చేసి మీడియాకు పోజులు ఇస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలని చెప్పి కబుర్లు చెప్తూ ఉన్నారు. మేమంటున్నాం, మీరు పెట్రోల్ డీజిల్ ఆదా చేయాల్సినటువంటి వాళ్ళు అయితే మీ ఇన్నోవా కార్లను, మీ ఖరీదైనటువంటి కార్లను పక్కన పెట్టి రోజువారీగా సైకిళ్ళ మీద మీరు ప్రయాణం చేయగలుగుతారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఒక్కరోజు షో కోసం మీరు ఆదా చేయండి అని చెప్పి పబ్లిక్ చెప్తా ఉన్నారు, ప్రజలకు చెప్తా ఉన్నారు. ఎట్లా ఆదా చేస్తారు ప్రజలు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ మీద యుద్ధాన్ని సమర్థించినటువంటి బీజేపీ దాని ఫలితమే ఈ రోజున ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెరుగుదలకు కారణం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నంత వరకు ఏ సప్పుడు చేయలేదు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు బాజారు. ఇది ఎంతవరకు సమంజసము? అందుకని ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి.